సార్ చేసిండు. మరి ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి ఈనాడు ఎమ్మెల్యేగా ఎదగడం జరిగింది. మరి సిపిగా నిజామాబాద్ జిల్లాలో సిపిగా రిటైర్మెంట్ అయి వెంటనే అతను సిపిగా ఉన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు చేయడంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రతిరోజు పేదవారి గురించి ఆలోచన, వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎట్లా బలవంతం చేయాలి, మరి హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ కానీ, మరి స్కూల్ కానీ, మరి గోలబోట్లో దాదాపుగా 150 ఎకరాలను భూమి, మరి గతంలో ఏ ఎమ్మెల్యే చేయని పని గత పాలకులు నిర్లక్ష్యం చేసిండ్రు. మరి ఈ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు ఆ ప్రభుత్వ భూమిని బయటికి తీసుకొని మరి ప్రభుత్వ ఆఫీసులను కానీ, మరి స్కూళ్ళు కానీ, మరి 100 పడకల హాస్పిటల్ కానీ, ఇక్కడ ఎన్నో దాదాపుగా 2000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. అతి త్వరలో మరి ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం అవుతుంది. మరి ఇక్కడి నుంచి వర్ధన్నపేట నుంచి మామూలు వరకు చాలా వేగంగా మరి నియోజకవర్గం డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక విజన్ లాగా మంచి పనులు చేసుకుంటూ మరి పోవడం జరుగుతున్నది. ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు బతకాలి. మరి ఇట్లాంటి జన్మదిన మరి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం. విశ్రాంత ఐపీఎస్ అధికారి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఉదయం నుండే 1000 మంది మరి తన సహగృహానికి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారికి మరి పుట్టినరోజు సందర్భంగా మరి అతని దగ్గరికి వెళ్ళి మేము సన్మానించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు 100 సంవత్సరాలు బతికి మరి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా ఒక వర్ధన్నపేట నియోజకవర్గ రూపురేఖలే మార్చాలి, వర్ధన్నపేటను బలోపేతం చేయాలనే ఒక మంచి మనసుతో మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి వర్ధన్నపేట హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మరి దాదాపుగా ఒక 25 మందికి పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి మేము పనులు పంపిణీ చేస్తుంటే మరి రోగులు ప్రతి ఒక్కరు ఆనందంగా ఈరోజు ఏంటిది అనే విషయాన్ని చెప్పగానే గౌరవ ఎమ్మెల్యే గారిది పుట్టినరోజు కాబట్టి మేము పనులు పంపిణీ చేస్తున్నాము అనగానే వాళ్ళు సంతోషంగా మరి అందరూ తీసుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా వైస్ చైర్మన్ కానీ, మా కౌన్సిలర్లు కానీ, మా పార్టీ నాయకులు, మరి మా హాస్పిటల్ దాఖల సూపరింటెండెంట్ గారు, మరి హాస్పిటల్ సిబ్బంది, మరి అందరూ ఈ పనుల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పొద్దుటి నుండి పండగ వాతావరణం నెలకొన్నది మన ప్రాంతంలో. తండోపతండాలుగా వారి స్వగృహానికి వెళ్ళి వారిని అభినందిస్తూ వారి దీవెనలు తీసుకుంటూ కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఈ రోజు మొత్తం పండుగ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అదే సందర్భంగా ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ గారు సారాపాని గారు మా ఉదయం నుండి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు చివరిగా వర్ధన్నపేట హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ చేసి అందరినీ యోగక్షేమాలు కనుక్కొని అందరినీ పలకరించి ఎమ్మెల్యే గారి కొరకు ప్రత్యేకంగా వారు పేషెంట్లు కూడా దీవిస్తూ ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి, నా సోదర మిత్రులందరికీ హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి ఈ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అంచెలుగా ఎదిగి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఆ శక్తి దేవుడు ఇవ్వాలని మేము కోరుతున్నాం. వారు స్వతహాగా ప్రజాసేవ డిపార్ట్మెంట్లో ఉండి ప్రజాసేవ చేసిండ్రు. ఇప్పుడు శాసనసభ్యులుగా ఉండి కూడా ప్రజాసేవ చేయాలి. ఈ వర్ధన్నపేట చాలా వెనుకబడి ఉన్నది. దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి తనదంటూ ఒక మార్పు చూపించాలనే పట్టుదలతో ఉన్నారు.
కాబట్టి దేవుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా మీ అందరం కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆపి పడ్డాడు ఇట్లనా ఇట్లా ఇట్లా సార్ ఆపి పడ్డాడు దాని